శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంజలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానం యభరాజముఖం నమామః. అమరీకబరీభారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారుజన మందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ హనుమంతుల వారు తనకి సుగ్రీవ మహారాజు చేత శ్రీరామచంద్రమూర్తి గారి చేత అప్పచెప్పబడినటువంటి అద్భుతమైన బాధ్యతని ఆయన చక్కగా నిర్వహించి లంకలో తాను చేయవలసిన కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకొని వచ్చారు. తర్వాత అక్కడ తన వానర సమూహంతో ఆ వివరాలు చెప్పాడు. వాళ్ళందరూ బయలుదేరి వస్తూ మధ్యలో మధువనంలో కాసేపు ఆగి ఇష్టాపూర్తిగా ఆ మధువు సేవించారు. దధిముఖుణ్ణి అక్కడ వాళ్ళు మిగిలిన వానరులను హింసించేసరికి ఆ దధిముఖుడు వచ్చి సుగ్రీవ మహారాజుతో ఈ విషయం చెప్తే స్ఫురద్రూపి అయిన ఆ సుగ్రీవ మహారాజు ఆయన ఏం చేశాడంటే తప్పనిసరిగా ఈ అంగదుడుతో వెళ్ళినటువంటి వానరులందరూ అమ్మవారిని చూసే ఉంటారు, లేకపోతే అంగదుడు ఆ విధంగా ప్రవర్తించడు. దీనికి జాంబవంతుడు నాయకత్వం వహించి ఉంటాడు, హనుమ అధిష్టాతగా ఉండి ఉంటాడు అని ఆయన చెప్పి వాళ్ళందరినీ రమ్మనమని చెప్పాడు. వాళ్ళందరూ వెళ్ళారు. అందరూ తలా ఒక మాట చెప్తూ ఉంటే అప్పుడు అందరూ కలిసి హనుమంతుడిని ముందుకి నెట్టి నువ్వే కదా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ కార్యభారం అంతా నిర్వహించుకుని వచ్చావు, నువ్వే చెప్పు అన్నారు. ఆయన సవివరంగా అంతా వాళ్ళతో చెప్పి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి శ్రీరామచంద్రుడితో అంటున్నాడు. ఆయన మళ్ళీ చెప్తున్నాడు. ఇక్కడ శ్రీ హనుమంతుని అభిప్రాయం ఒకటే. అది ఏమి అంటే తాను అమ్మవారిని దర్శించిన సమయంలో అమ్మవారు ఎన్నిసార్లు రెండు ప్రధాన విషయాలు ఆమె గట్టిగా తన మనసులో ఉన్న విషయాన్ని ఒత్తిడి చేసి చెప్పి నొక్కి వక్కాణించిందంటారు. అలాగే చెప్పింది. ఒకటి, శ్రీరామచంద్రుడే స్వయంగా వచ్చి లక్ష్మణ సహితుడై వానర సేనా సహితుడై వచ్చి ఈ రావణాసురుని సంహరించి లంకని జయించి నన్ను సానందంగా పరిగ్రహించి తీసుకుని వెళ్ళాలి. అది ఒకటి. రెండవది, నేను ఇక్కడ ఈ రాక్షసుల మధ్యలో ఎటువంటి బాధలు పడుతున్నానో అయినా నా హృదయం శ్రీరామచంద్రుడి మీద నుంచి నా తపస్సు, నా ధ్యానం, నా నిధిధ్యాసన అంతా 24 గంటలు కూడా శ్రీరామ ధ్యాసే తప్ప నాకు వేరొక ధ్యాస లేదు అన్న ఈ రెండు విషయాల్ని బాగా ఆమె హనుమంత నువ్వే శ్రీరామచంద్రుడికి ఈ విషయాల్ని చెప్పి ఆయన్ని నా పట్ల సుముఖుణ్ణి చేసి ఆయన స్వయంగా తాను నాయకత్వం వహించి అందరినీ తీసుకొచ్చి ఇక్కడ యుద్ధం జరగాలి, ఈ యుద్ధంలో రావణాసురుడు ఓడిపోవాలి, నిర్జింపబడాలి, సంహరింపబడాలి అని తన మనోభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పింది. అది బాగా గుర్తు ఉన్నది శ్రీ ఆంజనేయ స్వామికి. అందుకని 1-2 సార్లు ఆయన అదే మాటని శ్రీరామచంద్రుడితో మళ్ళీ చెప్తున్నాడు. ఏవముక్తో హనుమత రామో దశరథాత్మజ తం మణిం హృదయే కృత్వా ప్రరురోధ సలక్ష్మణ. ఈ మాటలన్నీ మళ్ళీ చెప్పాడు.
హనుమంతుడు. అప్పుడు ఆ చూడామణి ఆ హృదయే కృత్వ, ఆ చూడామణిని తన హృదయానికి హత్తుకొని శ్రీరామచంద్రుడు ప్రరురోధ బిగ్గరగా విలపించాడు. అది ఈ ఈ ప్రరురోధ, ఈ విలపించడం దేనికి గుర్తు అంటే తాను చిస్వరూపుడు, అమ్మవారు సత్స్వరూపిణి. సచ్చిత్తుల సమాగమం కోసం చిత్తు ఎప్పుడూ పరితపిస్తూ ఉంటుంది. అదే విధంగా చిత్ సమాగమం కోసం సత్తు ఎప్పుడు ఆరాట పడుతూనే ఉంటుంది. ఇది ఆ స్వస్వరూప జ్ఞానం అంటే ఇదే. అలాగా అని చెప్పి రెండు వేరు వేరు కాదు అని మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. మరి ఎందుకని అలాగ చెప్తున్నారు అంటే, ఇది మనం ఉన్నది ద్వైత ప్రపంచంలో కాబట్టి మనం రెండు అనే సంఖ్యను ఎక్కువగా చెప్తున్నాం కాబట్టి, నానాత్వ దృష్టికి వందల వేల జన్మల నుంచి అలవాటు పడి ఉన్నాం కాబట్టి ఈ విధంగా చెప్పటం. అలా కాకుండా కేవలం ఏకత్వ దృష్టితోటే ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవన్నీ అక్కర్లేదు, వాళ్ళకి అసలు ప్రపంచమే ఉండదు. అంతే కదా. ఏకత్వ దృష్టి ఉంటే ఒకే దృష్టి, అది ఏది? ప్రపంచమైనా అదే, పరమాత్మ అయినా అదే, స్వరూపమైనా అదే, ఏదైనా అదే, ఒకటే దృష్టి. కానీ నేను జీవుణ్ణి అనుకునే సరికల్లా ఆ ఏకత్వమే ఇక్కడ ఆభాసగా కనబడుతున్నది. ఈ రెండింటినీ ఏకం చేసి చూపటానికే పరమాత్మ వచ్చాడు. మరి రెండు విడివిడిగా ఉన్నట్లు లోకానికి చూపాలి కదా, చూపాడు. ఇప్పుడు ఆ చూడామణిని హృదయ కృత్వా ప్రరురోధ బిగ్రిగా విలపించాడు. తంతు దృష్ట్వా మణిశ్రేష్టం రాఘవ శోకకర్షిత నేత్రాభ్యాం అశ్రుపూర్ణాభ్యాం సుగ్రీవం ఇదమబ్రవీతు. కన్నీటితో నిండినటువంటి ఆ నీటి బిందువులతో నిండిన కళ్ళు అలా ప్రకాశిస్తూ ఉండగా సుగ్రీవుడితో అంటున్నాడు స్వామివారు, యథైవ ధేను స్రవతి స్నేహాద్వత్సస్య వత్సల. లేగదూడపై కలిగినటువంటి వాత్సల్యం చేత ధేనువుకి ఏ విధంగా క్షీరం చేపుకి వస్తుందో, ఈ అమూల్యమైనటువంటి తథా మమాపి హృదయం మణిరత్నస్య దర్శనాదు. నాకు కూడా ఈ మణిరత్న దర్శనం వలన అమ్మవారి యొక్క ఆ ఉనికి మీద, ఉనికే అమ్మవారు, ఆ ఉనికి మీద నాకు ఆకాంక్ష అలా కలిగింది. మణిరత్నమిదం దత్తం వైదేహ్యాహ శ్వశురేణమే. మా మామగారు అయినటువంటి జనక మహారాజు ఆమె వివాహ సందర్భంలో ఆమె తల్లి ద్వారా నా తండ్రి సమక్షంలో వైదేహికి ఈ చూడామణిని కానుకగా ఇచ్చాడు. వధూకాలే యథాబద్ధం అధికం మూర్ధిని శోభతే. దానిని ఆమె శిరస్సును ధరించినప్పుడు ఆ మణి యొక్క శోభలు ఇంకా పెరిగినాయి. అది ఆభరణం ధరిస్తే అమ్మవారి అందం పెరగటం కాదు, అమ్మవారు ధరించడం వల్ల మణిశోభ పెరిగింది. ఇది అద్భుతమైన విషయం. అయం హి జల సంఘా సంభూత మణి సజ్జన పూజిత. జలాల నుంచి ఆవిర్భవించింది చూడామణి. ఇది సజ్జనులందరూ దీన్ని పూజించారు. జనకుడు చేసే యజ్ఞంలో దేశాలి అయిన దేవేంద్రుడు సంతుష్టుడై దీనిని ఆ మహారాజుకు బహుకరించాడు. అక్కడి నుంచి వచ్చింది దేవేంద్రుడి నుంచి. యజ్ఞే పరమతుష్టేన దత్త శక్రేణ ధీమత ఇమం దృష్ట్వా మణిశ్రేష్టం యథా తాతస్య దర్శనం. నేను ఈ మణిని చూడగానే నాకు మా తండ్రి అయిన దశరథ మహారాజు కూడా గుర్తుకు వస్తాడు, మా మామగారైన జనక మహారాజుతో పాటు. అద్యాస్మి అవగత సౌమ్య వైదేహస్య తథా విభో. అది జనక మహారాజు కూడా ఈ మాట అమ్మవారు హనుమంతుడితో చెప్పింది, ముగ్గురిని స్మరిస్తాడు అని. అయం హి శోభతే తస్యాహ ప్రియాయాహ మూర్ధ్ని మే మణి. ఇంతవరకు ఈ మణి అమ్మవారి యొక్క మూర్తిని శిరస్సు మీద పాపడ పిందెగా
మెరుస్తూ ఉండినది. నేడు దీనిని చూచి నాకేం ఆలోచన కలుగుతోందంటే, అస్యాద్య దర్శనేనాహం ప్రాప్తాంతామివ చింతయే. ఆమె వచ్చి నా దగ్గర నా పక్కన కూర్చున్నట్లే నాకు ఇప్పుడు అనిపిస్తున్నది. కిమాహ సీత వైదేహి బ్రౌహి సోహమ్య పునః పునః మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు విన్నా తనివి తీరట్లేదు ఆయనకి. నాయనా మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు. ఏమి చెప్పింది సీతమ్మ? పిపాసుమివతో ఏన సించంతి వాక్యవారిన. నీ మాటలే మాకు మంచి నీళ్లు, మేము వినటానికి దాహంగా ఉంది. ఆ మాటలు వింటే మాకు ఆ దాహం తీరుతుంది. ఇతస్తు కిం దుఃఖతరం యదిమం వారి సంభవం మణిం పశ్యామి సౌమిత్రే వైదేహీం ఆగతాం వినా. అది ఇక్కడ ఈ జల సంబంధమైన ఈ చూడమణిని చూడటం వల్ల నా దుఃఖం ఇంకా అధికమవుతున్నది. ఎందుకని? అమ్మవారి పక్కన లేదు కాబట్టి. చిరంజీవతి వైదేహి యది మాసం ధరిష్యతి. ఒక్క మాసం తన ప్రాణాలని నిలుపుకొని గనక ఉంటే ఆమె చిరకాలం జీవించినట్లే. చిరంజీవతి వైదేహి యది మాసం ధరిష్యతి. ఒక్క నెల, ఆ నెల ఆ రావణాసురుడు ఇచ్చిన గడువు కదా, ఈ నెల ఆమె ఏదో విధంగా జీవించాలి. క్షణం సౌమ్య నజీవేయం వినా తాం అసితే క్షణం. అది ఆయన హృదయం. ఆమె ఒక నెల అయినా నివసిస్తుంది, ఆమె లేకపోతే నేను ఒక క్షణమైనా నివసించలేను, జీవించలేను. నయమామపి తం దేశం ఎత్ర దృష్టా మమ ప్రియ. నన్ను తీసుకెళ్ళవయ్యా అక్కడికి. ఇది విరహం అంటే, ఇది అమ్మవారి మీద అనురాగం అంటే, ప్రేమ అంటే, లౌకిక ఆచారం ప్రకారం దాంపత్య బంధం అంటే ఇది. అనుక్షణము అయ్యవారికి అమ్మవారు గుర్తు వస్తూనే ఉండాలి. అదే విధంగా అమ్మవారికి అయ్యవారు గుర్తు వస్తూనే ఉండాలి. అదే విధంగా సాధకులమైన మనం, సాధకుడు ఏకవచనం. ఇక్కడ ఈ సాధకత్వ దశలో మిగిలిన వారి ఎవరి యొక్క ప్రమేయం, సహాయం, ఆలోచనలు ఇలాంటివి ఉండవు. సాధక దశలో జీవుడు ఒక్కడిగానే ఉంటాడు. కాబట్టి ఆ ఒక్కడే ఈ విధమైన భావన చెయ్యాలి. నయమామపి తం దేశం. నన్ను కూడా అక్కడికి తీసుకుని వెళ్ళు. ఎక్కడికి? అమ్మవారు ఎక్కడుందో అక్కడికి. అంటే అటువంటి తహతహ కుతూహలం, ఆతృత, ఆర్తి సాధకుని మనస్సులో కలగాలి. నిరంతరం సచ్చిత్తుల నీ గురించినటువంటి ఆ మననం ఎప్పుడు నిలబడుతుంది? శ్రవణం పూర్తిగా ఏ విధమైనటువంటి అభ్యంతరాలు లేకుండా రోజులో ఎక్కువ భాగం శ్రవణం ఉంటే ఆ శ్రవణం ఆధారంగా మననం నిలబడుతుంది. మననం నిలబడాలి అంటే శ్రవణం భూమిక ఉండాలి. శ్రవణం రోజుల తరబడి వదిలేస్తే మననం రాదు. ఎందుకని? ఈ జీవుడు మళ్ళీ ఆ త్రిగుణాల వైపుకి ఆకర్షింపబడి వెళ్ళిపోతాడు. అందుకని ఆ మననం యొక్క తీవ్రతని తెలియజేయటం కోసమే నన్ను తీసుకుని వెళ్ళువయ్యా హనుమంత. నా తిష్టేయం క్షణమపి ప్రవృత్తిం ఉపలభ్యచ. నేను ఒక్క క్షణకాలం కూడా ఆమె లేకుండా జీవించలేను. కథం సా మమ శుశ్రోణి భీరు సతీ సదా భయావహం ఘోరాణం మధ్యే తిష్టతి రక్షసాం. ఆమె సహజంగా అసలే స్త్రీ, అందులోనూ భీరురాలు. నేను ఉంటేనే, నా పక్కన ఉన్నప్పుడే ధైర్యంగా ఉంటుంది అమ్మవారు. మరి అటువంటిది నేను లేకుండా ఆ రాక్షస స్త్రీల మధ్యలో ఆమె ఎంత ఆ మనోవేదనకి గురి అవుతున్నదో. శారద స్థిమిరోన్ముక్తో నూనంచంద్ర యువాంబుదైహి. శరత్కాలంలో చీకట్ల నుంచి బయటపడి మేఘాలచే ఆచ్ఛాదితుడైన శరత్కాల చంద్రుడి వలె ఆవృతం వదనం తస్య నవిరాజతి రాక్షసై. రాక్షసుల చేత ఆవరించబడినటువంటి ఆమె ముఖం ఇప్పుడు ప్రకాశించదు. చీకట్ల చేత ఆచ్ఛాదింపబడిన శరత్కాల చంద్రుడు అవటానికి శరత్కాల చంద్రుడే, కానీ చీకట్లు ఆవరించాయి అంటే మబ్బులు ఆవరించాయి. అప్పుడు ఆ ముఖానికి, ఆ చంద్రబింబానికి ప్రకాశం ఉండదు. అలాగే నా నుంచి దూరమైన అమ్మవారు ముఖచంద్రుడు కూడా ఇప్పుడు ఏమాత్రం ప్రకాశించటం లేదు. ఎందుకని? ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు అనే మబ్బులు ఉన్నాయి. ఇది నిశ్చయం. కిమాహ సీత హనుమన్ తత్వతః కథయాజ్యమే ఏతేన ఖలు జీవిష్యే భేషజేన
అతురో యథ, రోగికి మంచి మందు ఇస్తే వైద్యుడు ఆయన ఎలా బ్రతుకుతాడో, నువ్వు మళ్ళీ మళ్ళీ అమ్మవారు చెప్పిన మాటలు చెప్తే నాకు అది జీవనౌషధంగా ఉంటుందయ్యా. మధుర, ఏమి మనసులో ఉన్న తీయటి మాట చెప్తున్నాడు స్వామివారు. మధుర మధురాలాప, ఆమె మధురమైన స్వభావం, మధుర, ఆమె స్వభావమే మధురమైనది. మధుర ఆలాప, మధురమైనట్టుగా విధంగా మాట్లాడేటటువంటిది. కిమాహ మమ భామిని, నా భామిని అయిన, నా స్త్రీ అయిన, నాలో సగభాగం అయినటువంటి, నేనే అయినటువంటి సీతమ్మ కిమాహ ఏమి చెప్పిందయ్యా. మద్విహీన వరారోగ హనుమన్ కథయస్వమే, నేను లేకుండా అక్కడ ఉన్నది కదా, నన్ను గురించి ఏం చెప్పింది. దుఃఖతరం ప్రాప్య కథం జీవతి జానకి, దుఃఖాలు వరుసపెట్టి పరంపరగా వచ్చి మీద పడిపోతూ ఉంటే అలా ఉంటున్నది అక్కడ. ఏం చెప్పిందో మరొకసారి చెప్పు. హనుమంతుడు సీతా సందేశాన్ని మళ్ళీ చెప్తున్నాడు. ఏవ ముక్తస్తు హనుమాన్ రాఘవేణ మహాత్మన సీతాయాక భాషితం సర్వం న్యవేదయత రాఘవే. సీతమ్మ వారి ప్రతి మాట చెప్పాడు. ఇదం ఉక్తవతి దేవి జానకి పురుషర్షభ, హే పురుషర్షభ, ఓ పురుషోత్తమ, ఓ ముల్లోకాల్ని సృష్టించి పోషించి లయింపజేసేటటువంటి మహాశక్తి సంపన్నుడు అయినటువంటి ఓ శ్రీ మహావిష్ణువు, ఇదముక్తవతీ దేవి, ఏమని, పూర్వవృత్తం అభిజ్ఞానం చిత్రకూటే యథా తథం, చిత్రకూటంలో ఒక జరిగిన వృత్తాంతాన్ని చెప్పింది. అది చెప్పినట్లయితే మీకు ఆ విషయం గుర్తు వస్తుంది అని అమ్మవారు చెప్పింది. నువ్వు ఏం చేస్తున్నావు, ఒకప్పుడు నీ అమ్మవారు నీతో కలిసి హాయిగా సుఖంగా నిద్రిస్తున్నదట. ఆ నిద్రించే ముందు నిద్రించుతున్న జానకి ముందు ఆ అమ్మవారు ముందుగా మేల్కొన్నదట. సుఖ సుప్త త్వయా సార్ధం జానకి పూర్వముద్దిత వాయస సహసోత్పత్య విదదారస్తనాంతరే. ఆమెకు ఇరువురు నిద్రిస్తున్నారు, ఆమెకు మెలకు వచ్చింది. మెలకు వచ్చేసరికల్లా ఒక వాయసం వచ్చి ఆమె యొక్క హృదయం మీద తన ముక్కుతో పొడుస్తున్నది. పర్యాయేణ చ సుప్తస్త్వం దేవ్యంకే భరదాగ్రజ పునశ్చ కిల పక్షీ సదేవ్యా జనయతి వ్యతాం. ఆ తర్వాత ఏం చేశావు నువ్వు, ఆమె ఒడిలో తల పెట్టుకుని నిద్రపోయావట. మళ్ళీ ఆ పక్షి వాయసం వచ్చి సీతాదేవిని విదదారస్తనాంతరే పునఃపునరుపాగమ్య విదదార భృశంకిల, ఈమె తోలటం, ఆ కాకి వెళ్ళటం, మళ్ళీ రావటం, మళ్ళీ ఆ హృదయ భాగంలో ఆ ముక్కుతో పొడవటం, అమ్మవారిని బాధించటం. తతస్త్వం బోధితస్తస్యాః శోణితేన సముక్షిత. ఈ వృత్తాంతం సీతారాములకి తప్ప ఎందుకని ఏకాంతంగా వాళ్ళిద్దరు పోయినప్పుడు జరిగిన సంఘటన కదా, తెలియదు, ఎవరికీ తెలియదు. అమ్మవారు ఇప్పుడు చెప్తోంది. ఏం చెప్తోంది అంటే, ఇరువురు నిద్రపోతున్నప్పుడు అమ్మవారికి ముందు మెలకు వస్తే అమ్మవారు ఆ వాయసం అది వచ్చి ఏం చేసింది. వాయసం అనేది ఒక సంకేతం. దేనికి సంకేతం, వియోగానికి. అంటే స్వామివారు నిద్రిస్తున్న సమయంలో తాను మేల్కొనడం చేత రాబోయే కాలంలో, అంటే స్వామివారికి దూరం అయ్యే విధానాన్ని ఆనాడే అరణ్యవాస సమయంలోనే, ఇది ఎక్కడ జరిగింది అంటే అరణ్యవాసంలోనే చెప్పారు కదా, ఆ చిత్రకూట పర్వతం మీద జరిగింది అని. రాబోయేటటువంటి వియోగాన్ని సూచిస్తున్నది కాకి ద్వారా. కాకి యొక్క ముక్కుతో, కాకి వచ్చి తనని ముక్కుతో బాధించడం ద్వారా వియోగ సూచకము ఇది. ఆ విధంగానే వియోగం జరిగింది. ఆ వియోగం స్వామివారికి అమ్మవారికి ఇద్దరికీ అభిలషితమే, అది వేరే, అది పై స్థాయిలో జరిగేటటువంటి మనం గుర్తించవలసినటువంటి విషయం. అదే చెప్తున్నాడు.
చెప్తే వాయుసేన చ తేనైవం సతతం బాధ్యమానయా బోధిత కిల దేవ్యా త్వం సుఖసుప్త పరంతప. నువ్వేమో హాయిగా నిద్రపోతున్నావు, కానీ దేవ్యా బోధిత మాట ఆమె కదలటం వల్ల నీకు మెలకు వచ్చింది. తాంతు దృష్ట్వా మహాభాగో దారితాంచస్తనాంతరే. ఆమెకు ఆ వాయుసం యొక్క ముక్కుతో పొడవటం చేత కలిగినటువంటి ఆ గాయాన్ని ఆయన చూసి ఆశీవిష ఇవ క్రుద్ధ. ఒక పెద్ద సర్పానికి ఎంత రోషం వస్తుందో అంత రోషం, కోపం వచ్చింది. నిశ్వసన్ అభ్యభాషదాహ. అప్పుడు అలా కోపంతో నువ్వు ఇలా పలికావట. ఎవరు? శ్రీరాముడు అంటున్నట. నఖాగ్రైకేనతే భీరు దారితం దుస్తనాంతరం. ఆ కాకి వచ్చి పొడిచినప్పుడు ఈయన నిద్రపోతున్నాడు. అంటే చిత్స్వరూపంలో ఒకనొక ఆలోచన రావటం వలన సస్వరూపం యొక్కతో వియోగం, సస్వరూపంతో వియోగం రావటం చిత్స్వరూపానికి జ్ఞానానికి కోపం. వియోగం రాకూడదు. అందుకని ఎవరు నిన్ను విధి, ఎంత పరమాత్మకైనా విధి ఆయన ఇదంతా చేయదలుచుకున్నాడు కదా. చేయదలుచుకున్నప్పుడు ఆ విధి యొక్క లీలను ఆయనే అంగీకరించాడు. అందుకని మానవ మాతృడుగానే అంటున్నాడు. ఏమని? ఎవరు, ఎంత ధైర్యం వాడికి, నిన్ను ఈ విధంగా హృదయం మీద గాయపరిచిన వాడు. క్రీడతి సరోషేణ పంచవక్త్రేణ భోగిన. ఐదు తలలు కలిగినటువంటి సర్పంతో. 5 తలలేమిటి? ఇంతకు ముందు కూడా ఈ ప్రయోగం చేశారు. 5 తలలేమిటి? 5 తలలు పంచభూతాలు. పంచభూతాలే పంచభూతాలకి అమ్మవారే ప్రాణం. అమ్మవారే ఆ శక్తే ఇక్కడ వ్యక్తమై పంచభూతాలుగా, ఆ పంచభూతాలు తలుచుకున్నట్లయితే దేన్నైనా ఏ విధంగానైనా శిక్షించగలవు. ఆ భూతాలకు అపకారం జరిగితే, పంచభూతాలకి స్వాత్మస్వరూపురాలైనటువంటి అమ్మవారు తన పట్ల అపరాధం జరిగితే అవెందుకు సహిస్తాయి? అందుకని నఖాగ్రయీ పంచవక్త్రేణ భోగిన నిరీక్షమాణ సహసా వాయసం సమవైక్షదాక నఖైస్సరుధిరైః తీక్ష్ణైః తామేవ అభిముఖం స్థితం. అటు ఇటు కలయి చూస్తూ రక్తసిక్తమైన వాడిగోళ్లతో ఆమెకు ఎదురుగా ఉన్న ఒక కాకిని నీవు చూశావట. అంతకుముందు అమ్మవారు చెప్పింది, ఆవిడ చెప్పింది. ఇక్కడ అదే మాటలు హనుమంతుడు తాను చెప్పినట్లుగా చెప్తున్నాడు శ్రీరాముడితో. ఇక్కడ నువ్వు అంటే శ్రీరాముడు, అమ్మవారిని అమ్మవారుగానే చెప్తున్నాడు. నఖై సరుధిరైః తీక్ష్ణైః తామేవ అభిముఖం స్థితం సుతః కిల సశక్రస్య వాయస పతతాంబరః. పక్షులలో శ్రేష్ఠుడైనటువంటి అది ఆ పక్షి ఇంద్రుని కుమారుడట. అది మరి ఒక ప్రదేశానికి వెళ్ళేనట. ధరాంతరచర శీఘ్రం వన పవనస్య గతౌ సమః తతస్తస్మిన్ మహాబాహో కోపసంవర్ధిదేక్షణః నా వాయసే త్వం క్రుధా క్రూరం మతిమతాంబర. ఓ మహారాజా, నువ్వు ప్రజ్ఞావంతుల్లో శ్రేష్ఠుడివి. మతిమతాంబర, కోపంతో కళ్ళెర చేసి నువ్వు ఆ వాయుసాన్ని క్రూరంగా శిక్షించాలి అని అనుకున్నావట. అటువంటి నువ్వు ఏం చేశావు? అప్పుడు సహ దర్భం సంస్థరాత్ గృహ్య బ్రహ్మాస్త్రేణ హ్యయోజయ. అప్పుడు నువ్వేం చేశావట? ఆ శయనించిన చాప నుంచి ఒక దర్భ పుల్లని బయటికి తీసి, దర్భ పరకని బ్రహ్మాస్త్రేణ హ్యయోజయ, బ్రహ్మాస్త్ర మంత్రంతో దాన్ని మంత్రించి, తతస్తు వాయసం దీప్త సదర్భో అనుజగామహ. నువ్వు దాన్ని ప్రయోగించేసరికి ఆ బ్రహ్మాస్త్రం వాయువుని
అది వాయసాన్ని వెంటనంటి సంహరింపజేయటానికి పడింది. స పిత్ర ఆచ పరిత్యక్త, అతడు పరిగెత్తుకుంటూ తండ్రి వద్దకు వెళ్ళాడు కాకాసురుడు. సురైశ్చ సమహర్షిభి, దేవతల దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు కాదన్నారు. మహర్షిభి, మా వల్ల కాదన్నారు. బ్రహ్మాస్త్రం బారి నుంచి రక్షించే శక్తి ఎవరికి ఉంటుంది? త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య త్రాతారం నాధిగచ్చతి, ముల్లోకాలు తిరిగినా కూడా ఆ వాయసానికి రక్షకుడెవరు దొరకలేదు. పునరేవాగతస్త్రస్త త్వత్ప్రకాశం అరిందమ, మళ్ళీ నీ దగ్గరకే. ఉన్నవి సచ్చిత్తులే అయినప్పుడు, ఉన్నది పరమాత్మే అయినప్పుడు ఇంకా మూడు లోకాలు ఎక్కడున్నాయి? లేవు. కాబట్టి ఆ కాకి మళ్ళీ ఏం చేసింది? స్వామి వారినే శరణం కోరింది. మనకి కూడా సచ్చిస్వరూపమైనటువంటి పరమాత్మయే మనకి ధ్యేయము, మనకి ఆరాధ్యము. మనము నిరంతరము భావించాలి, గుర్తించాలి. ఆ పరమాత్మ అంశ సమస్త జగత్తులో వ్యాపించి ఉన్నది, నాలోనూ వ్యాపించి ఉన్నదని ప్రత్యభిజ్ఞకి తెచ్చుకోవటమే సాధన. అది స్పష్టంగా దీంట్లో అర్ధాంతరంగా వాచ్యంగా కాకపోయినా ధ్వనిగర్భితంగా చెప్తున్నారు. పునరేవాగతస్త్రస్త త్వత్సకాశమరిందమ త్వం తం నిపతితం భూమౌ శరణ్య శరణాగతం. నువ్వు శరణ్యుడివి. ఎవరైనా వచ్చి నిన్ను శరణు కోరితే, నీ శత్రువే వచ్చి శరణు కోరినా సరే నువ్వు రక్షిస్తావు. అటువంటి ఆ వాయుసాన్ని నువ్వేం చేశావు? వధార్హమపి కాకుస్తా కృపయా పర్యపాలయ. అది అది శిక్ష పడాల్సిందే, మరణ శిక్ష విధించబడవలసిందే, కానీ నువ్వు రక్షించావు. మోహమస్త్రం నశక్యంతు కర్తుమిత్యేవ రాఘవ భవాన్ తస్య అక్షి కాకస్య హినస్తి స్మ సదక్షిణం. మరి బ్రహ్మాస్త్రం ఊరికనే పోకూడదయ్యా అంటే ఆ కాకి యొక్క దక్షిణాక్షిని, కుడి కంటిని అది తొలగించిందట. రామ త్వాం సనమస్కృత్య రాజ్ఞే దశరథాయ చ విసృష్టస్తు తదా కాక ప్రతిపేదే స్వమాలయం. అప్పుడు సరే నువ్వు పో ఇక్కడి నుంచి అని నువ్వు వెళ్ళడానికి ఆ వాయసానికి అనుగ్రహం ఇచ్చేసరికి నీకు, అమ్మవారికి, మహారాజు అయినటువంటి దశరథుడికి కూడా నమస్కారం చేసి ఆ వాయసం అక్కడి నుంచి సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. ఈ వాయస వృత్తాంతం వల్ల మనకి ఒకటే ఒక్క విషయం స్పష్టంగా అర్థమవుతున్నది. నిన్ను ఈ వాయస భావాల నుంచి, జీవుణ్ణి ఈ కాకాసుర భావాల నుంచి బయటపడవేయగలిగినది ఒక్క పరమాత్మ తత్వమే. మిగిలినవేవి దాంతో సమానం కావు అనే విషయం. ఏవం అస్త్ర విదాం శ్రేష్ఠ సత్వవాన్ శీలవాన్ అపి కిమర్థం అస్త్రం రక్షస్సు నయోజయతి రాఘవ. మరి అటువంటి కాకాసురుడి మీదే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడే శ్రీరామచంద్రుడు. ఓ ఆంజనేయ, మరి ఈ రాక్షసుల మీద ఎందుకు ప్రయోగించి నన్ను విడిపించట్లేదయ్యా? అది నాకు చాలా బాధగా ఉంది లోపల. త్వరగా రమ్మను, త్వరగా నన్ను ఈ చెర నుంచి విడిపించమను. నాగా నాపి గంధర్వాః నాసురాః నమరుద్గణాః నచ సర్వే రణే శక్తా రామం ప్రతి సమాశ్రితం. రాముడిని ఎదిరించి యుద్ధంలో నిలబడగలిగి యుద్ధం చేయగలిగిన వాడు నాగులు, గంధర్వులు, అసురులు, మరుత్తులు ఎవ్వరూ లేరు. తస్య వీర్యవత కశ్చిత్ యజ్ఞస్తి మయి సంభ్రమ. నా మీద ఏ కొంచెమైనా కనికరం ఉన్నట్లయితే శ్రీరామచంద్రుడికి క్షిప్రం సునిశితైర్బాణై హన్యతాం యుధి రావణ. వెంటనే వచ్చి తీవ్రమైన బాణాలతో ఈ రావణాసురుణ్ణి సంహరించమను. ఆ కాకాసురుణ్ణి సంహరించటానికే వేశాడే. ఇంకొక మాట కూడా చెప్పుకోవచ్చు, రావణాసురుడికి ముందు అమ్మవారికి ఏం అపకారం జరిగినా దానికి తగినటువంటి అంటే అర్థం ఏమిటి? నువ్వు సచ్యుత్తుల్ని వేరు చేస్తే నీకు మోక్షం అనేది ఉండదని భంగ్యంతరంగా, అర్ధాంతరంగా, వ్యంగ్యంగా చెప్పటమే. భ్రాతురాదేశమస్తాయ లక్ష్మణో వా పరంతప సకిమర్థం నరవరో నమాం రక్షతి రాఘవ శక్తౌ తౌ పురుషౌ వ్యాఘ్రౌ వాయు అగ్ని సమతేజసౌ. వారిద్దరూ
వాయువు అగ్ని లాంటి వారు ఒకరికి ఒకరు తోడైతే ప్రళయమే తప్ప మరొకటి ఉండదు. సురాణామపి దుర్ధర్షౌ కిమర్థం మాం ఉపేక్షత, ఎందుకు నన్ను వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు, ఇంతకాలం ఎందుకని రాలేదు నన్ను రక్షించటానికి. మమైవ దుష్కృతం, నేను వాళ్ళని నిందించటం కాదయ్యా, నేను చేసుకున్న దుష్కృతమే ఏదో దీనికి కారణం. కించిత్ మహదస్తి న సంశయ సమర్థౌ సహితౌ యన్మాం నావేక్షేతే పరంతపౌ. నేను చేసుకున్నటువంటి పాపం అది స్వయంకృతాపరాధమే. ఈ కాకాసుర వృత్తాంతానికి ముందు మారీచ వృత్తాంతం వచ్చినప్పుడు అమ్మవారికి లోకం మీద మోహం కలగటమే కారణం, స్వామివారి నుంచి విడివడడానికి కారణం. ఒక్క ముక్క మనం ఇక్కడ సందర్భంలో ఒక్క ముక్క చాలా జాగ్రత్తగా చక్కగా ఈ సందర్భానికి అతికేటటువంటి ఒక ముక్క. అటువంటి స్వరూప స్వభావము మనలో ఉన్నది, జీవ స్వభావము ఉన్నది. అసలు రెండూ లేవు, ఉన్నది ఒకటే స్వభావం, స్వరూప స్వభావం. కానీ అక్కడ రజ్జువు ఒకటే, నువ్వు దాన్ని సర్పం అనుకుంటున్నావు. సర్పదృష్టి నీకు అప్పటి నుంచో అనుభవంలో ఉంది, అందుకని రజ్జువునే సర్పం అనుకుంటున్నావు. పరమాత్మ తత్వాన్నే జీవతత్వం అనుకుని పరమాత్మ లేడు, నేను జీవుణ్ణి అని లోకంతో వ్యవహారం చేస్తున్నావు. లోక వ్యవహారంలో మునిగి తేలుతున్నారు చాలా మంది. కొంతమందికి వైరాగ్యం పొడసూపితే అప్పుడు ఈ విధమైన భావన కలిగి వాళ్ళని సముద్ధరించడానికే ఈ విధమైనటువంటి సీతారామ వియోగం ఆనాడు అమ్మవారు కావాలనే కల్పించి దానిని తీవ్ర స్థాయికి తీసుకువచ్చి ఇప్పుడు జీవుని విలాపం ఇదంతా ఇలా మనం భావించవచ్చు. సురాణామపి వైదేక్ష్య వచనం శ్రుత్వా కరుణం సాశ్రుభాషితం పునరప్యహమార్యాంతామిదం వచనమబ్రువం. అమ్మవారి మాటలు వింటే నాకు గుండె తరుక్కుపోయింది శ్రీరామచంద్ర. అప్పుడు నేను అమ్మవారికి ఒక హామీ ఇచ్చాను. త్వచ్చోక విముఖో రామో దేవి సత్యేన తేషపే. నీ శోకం స్వామివారు గమనించారమ్మా, ఆ శోకాన్ని పోగొట్టడమే వారికి ఇష్టం. రామే దుఃఖాభిభూతేతు లక్ష్మణ పరితప్యతే. లక్ష్మణుడు కూడా విచారిస్తున్నాడు. కథంచిత్ భవతి దృష్ట, ఏదో విధంగా నువ్వు ఎక్కడ ఉన్నావో మేము కనిపెట్టాం. నా కాల పరిశోచితం, ఇంకా శోకించే కాలం అయిపోయింది. అస్మిన్ ముహూర్తే దుఃఖానాం అంతరం ద్రక్ష్యసి భామిని, ఇంకా ఈ క్షణంతో నీ దుఃఖాలన్నీ పూర్తి అయిపోతాయి. ఇందాక చెప్పుకున్నాం ప్రత్యభిజ్ఞ, నేను జీవుణ్ణి కాదు, నేను ఆత్మస్వరూపుణ్ణే అని నువ్వు 100కి 150% గనక భావించగలిగితే దుఃఖము లేదు, ఏ జగత్తు లేదు, ఏమీ లేదు. నీ తత్వంలో నువ్వు హాయిగా ఉంటావు. నీ తత్వమే ఇంకా అది పరమాత్మ తత్వమా ఏ తత్వం అని గంగానది ఒకసారి వెళ్ళి ఆ సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఈ మూలుందా ఆ మూలుందా అనే ఆలోచనలు ఉండవు. అది అనుభవైక వేద్యం. దానికోసమే మనలాంటి వాళ్ళమంతా నిత్యం పరితపిస్తూ రామాయణాన్ని ఆలంబనంగా చేసుకుని మన మార్గాన్ని మనం వెతుక్కుంటూ పోతున్నాం అన్నమాట. అదే చెప్తున్నాడు. కథంచిత్ తావుభౌ నరశార్దూలౌ రాజపుత్రౌ అనిందితౌ త్వద్దర్శన కృతోత్సాహౌ లంకాం భస్మీకరిష్యతః. వస్తారు, నిన్ను చూస్తారు, లంకని భస్మీపట్లం చేస్తారు. హత్వాచ సమరే రౌద్రం రావణం సహబాంధవం. బంధుమిత్రులు అందరితో సహా, పరిచారకులతో సహా అందరితో కలిపి రావణాసురుని సంహరిస్తారు. రాఘవస్వాం వరారోహే స్వాం పురీం నయతే ధ్రువం. ఓ సీతమ్మ తల్లి, శ్రీరామచంద్రుడు నిన్ను తీసుకుని మళ్ళీ అయోధ్య నగరానికి వెళ్తాడు. యత్తు రామో విజానీయాత్ అభిజ్ఞానమనిందితే ప్రీతి సంచరణం తస్య ప్రదాతుం త్వమిహర్హసి. ఏ అభిజ్ఞానం చూపిస్తే నువ్వు అది నేను శ్రీరాముడికి చెప్తే లేకపోతే ఇస్తే ఆయన నిన్ను గుర్తిస్తాడో అది ఇవ్వు అమ్మా అని అడిగాడు. సాభివీక్ష దిశ సర్వాక వేణ్యుద్గిరధనం ఉత్తమం ముక్త్వా వస్త్రాత్ దదౌ మక్ష్యం మణిమేతం మహాబల. ఆమె దిశ సర్వాహ ఉద్వీక్ష అభివీక్ష అన్ని వైపులా చూసింది.
అంటే రాక్షసులు ఎవరైనా చూస్తున్నారైనా? రాక్షసులు చూస్తే ఆమెకేమి అంటే దిక్కులు దిక్కులు సాక్షిగానే అమ్మవారు ఆ చూడమణిని ఆయనకి ఇచ్చింది. ప్రతిగృహ్య మణిం దివ్యం తవ కేతో రఘుద్వ శిరసా తాం ప్రణమ్యార్యాం ఆగమనే త్వరే గమనే చ కృతోత్సాహం అవేక్ష వరవర్ణిని వివర్ణమానంచ వివర్ధమానంచ హిమాం ఉవాచ జనకాత్మజ. నేను తిరిగి వచ్చేద్దామని ప్రారంభించి వివర్ధమానండి శరీరం పెంచుతున్నాను నేను. అప్పుడు అన్నది అమ్మవారు, అశ్రుపూర్ణ ముఖే దీన బాష్ప సందిగ్ధ భాషిణి, కన్నీటితో నీటి బిందువులతో నిండిన కళ్ళతో బాష్ప సందిగ్ధ భాషిణి, గొంతుకి ఆ బాష్పాలు అడ్డం పడుతూ ఉండగా మమ ఉత్పతన సంభ్రాంత, నేను ఎగిరి వెళ్ళిపోతాననేటటువంటి ఆందోళనతో శోకవేగ సమాగత మామువాచ తత సీత సభాగ్యోపి మహాకపే. అది నన్ను చూసి అంటుంది ఏమని, యద్రక్ష్యసి మహాబాహుం రామం కమలలోచనం లక్ష్మణంచ మహాబాహుం దేవరం మే యశస్వినం. నా మరిదిని నువ్వు వెళుతున్నావు ఆ హనుమంత, చాలా అదృష్టవంతుడివి, వెళ్ళి శ్రీరామచంద్రుని చూస్తావు, లక్ష్మణుని కూడా చూస్తావు. సీతయాప్యేవ ముక్తోహం అబ్రవం మైథిలీం తదా పృష్ఠమారోగమే దేవి క్షిప్రం జనకనందిని యావత్తే దర్శయాం యజ్జ సమగ్ర ససుగ్రీవం సలక్ష్మణం రాఘవంచ మహాభాగే భర్తారమసితే క్షణే. అమ్మా నా వీపు మీద కూర్చోమ్మా, నేను ఇప్పుడే వాళ్ళ దగ్గరికి తీసుకెడతాను అని అంటే, సా అబ్రవీన్ మాం తతో దేవి నైష ధర్మో మహాకపే. ఇది ధర్మం కాదు నాయన, ఓ కపులులో శ్రేష్ఠుడు అయినటువంటి ఓ ఆంజనేయ, నైష ధర్మ, ఇది ధర్మం కాదు. యత్తే పృష్టం శిషే వేగం స్వవశ హరిపుంగవ పురాచ యదహం వీర స్పృష్ట గాత్రేషు రక్షస తత్రాహం కిం కరిష్యామి కాలేనోపనిపీడిత. ఆ కాలం మరి ఈ నేను పరపురుష స్పర్శ నేను అది చెయ్యను అంటే మరి ఇంతకు ముందు జరగలేదా అంటే, అనీష కింకరిష్యామి అన్నది నిజంగా ఆయన చెప్పినప్పుడు మళ్ళీ వచ్చేటప్పుడు అదే మాటని, కాలం ఏం చేయమంటావు, ఆ దుర్మార్గుడు బలవంతంగా నన్ను తన రెక్కలతో పట్టుకుని తీసుకొచ్చేశాడు, అప్పుడు ఏం చేయగలమంటావు? కాలమే జీవాత్మని పరమాత్మ నుంచి వేరు చేసింది. ఆ కాలాన్ని జయిస్తే మళ్ళీ జీవాత్మ పరమాత్మ అయిపోతాడు. ఇది మొత్తం సుందరకాండ యొక్క సందేశము. ఈ ఒక్క విషయం చెప్పటానికే సుందరకాండ పూర్తిగా ఉద్దేశింపబడినది అని అనుకోవటంలో దోషమేమి ఉండదు, లేదు. ఏమది? కాలమే కారణము. ఎప్పుడైతే కాలానికి లోబడినటువంటి గుణాల్ని నువ్వు కలిగి ఉంటావో అప్పుడు ఆ ఎడబాటు తప్పదు. అదే మాయ అంటే. ఈ కాలాన్ని జయించడం అంటే మాయను జయించడమే. జయిస్తే నీ స్వరూపం నీకే తెలిసిపోతుంది స్పష్టంగా. ఎంత మనం రామాయణ కథా తత్పరమతితో రామాయణం చదువుదాం అనుకున్నా ఈ విషయాలు స్ఫురించకుండా మానవు. అవి మన కళ్ళ ఎదురుకుండా స్పష్టంగా కనపడుతూనే ఉంటాయి. అదే చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు గచ్చత్వం కపిశార్దూల యత్ర తౌ నృపతే సుతౌ ఇత్యేవం సా సమాభాష్య భూయ సందేష్టుమాస్థిత హనుమన్ సింహసంకాశౌ ఉభౌ తౌ రామలక్ష్మణౌ సుగ్రీవంచ మహాసహామాచ్యం సర్వాన్ బ్రూయాక్షనామయం యథా చ స మహాబాహుః మాన్ తారయతి రాఘవః అస్మాద్ దుఃఖాంబు సంరోధాత్ త్వం సమాధాతు మర్హసి. అమ్మవారు ఒకే మాట చెప్పింది, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నా వెంటనే స్వామివారు లక్ష్మణ స్వామి అందరూ వచ్చి నన్ను ఈ చెర నుంచి రక్షించి తీసుకొని వెళ్ళాలి, అలా నువ్వు కార్యక్రమాన్ని నిర్వహించు. ఇమంచ తీవ్రం నమశోక వేగం రక్షోభిరేభి పరిభర్సనంచ. నా శోక వేగాన్ని
ఈ రాక్షసుల యొక్క భర్సనాన్ని బ్రూయాస్తు రామస్య గత సమీపం, రాముడి దగ్గరికి వెళ్ళి ప్రతి అక్షరం 1కి 2కి 10 సార్లు నా దుస్థితిని వర్ణించి ఆయన మనస్సుకి అర్థం అయ్యేటట్లు చెప్పు. శివాశ్చతేధ్వాస్తు హరి ప్రవీర, నువ్వు వెళ్లే మార్గం నీకు మంగళప్రదమగుగాక, శుభప్రదమగుగాక, హాయిగా వెళ్ళిరా. ఏతత్తవార్య నృపరాజసింహ, ఇది స్వామి నీ ఏ నృపరాజసింహ, రాజులలో శ్రేష్ఠుడు అయిన ఓ శ్రీరామచంద్ర, ఇది నీ యొక్క సతీమణి అయినటువంటి సీతమ్మ వారి సందేశం. సీత వచ ప్రాహ విషాదపూర్వం, విషాదంతో ఈ మాటలు చెప్పింది స్వామి. ఏతచ్చ బుద్ధ్వా గతితం మయా త్వం శ్రద్ధత్స్వ సీతాం కుశలాం సమగ్రాం, ఇది అమ్మవారు చెప్పిన మాటలు. ఇంకా స్వామి నీ ఇష్టం, నువ్వు ఈ అమ్మవారిని తీసుకొచ్చేటటువంటి ఆ కార్యక్రమానికి నువ్వు ప్రయత్నం ప్రారంభించాలి. ఈ విధంగా మనం 67 సర్గలు పూర్తి చేసుకుని సుందరకాండలో ఇప్పుడు ఆఖరి సర్గ 68వ సర్గలోకి వస్తున్నాము. ఇందుకు ఆ శ్రీరామచంద్రుని యొక్క అలాగే అమ్మవారి యొక్క అలాగే అమ్మవారు శ్రీరామచంద్రుడు అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు, మనకి ఆ హనుమంతుని యొక్క గురుత్వం, ఇవే మనకి మార్గదర్శకాలు. వాళ్ళకి ఆ కృతజ్ఞతలు చెప్పుకుంటూ నిరంతరం వారినే మన మనసులో స్థాపించుకుంటూ 68వ సర్గ ఆఖరి సర్గ చెప్పుకుందాం. అధాహముత్తరం దేవ్యా పునరుక్త ససంభ్రమ తవ స్నేహాన్నరవ్యాఘ్ర సౌహార్దాద్ అనుమాన్య వై ఏవం బహువిధం వాచ్యో రామో దాశరథిస్త్వయ యదా మామాప్నుయాత్ శీఘ్రం అథవా రావణమాహవే. ఓ హనుమంతుడా, శ్రీరామచంద్రుడు రావణాసురుని హతమార్చాలి, శీఘ్రంగా నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళాలి. ఇది నువ్వు ఒక్కసారికి ఎన్నిసార్లు చెప్పినదో అమ్మవారు అన్నిసార్లు నీతో చెప్తున్నాను శ్రీరామచంద్ర. యదివా మన్యసే వీర వసైకాకమరిందమ, అప్పుడు కూడా అమ్మవారు జీవుల మీద ఎంత ప్రేమ నాయనా, ఈ ఒక్క పూట ఉండి వెళ్ళవయ్యా అన్నది. కస్మింశ్చిత్ సంవృతే దేశే విశ్రాంత శ్వోగమిష్యసి, కాస్త విశ్రాంతి తీసుకో, రేపు పొద్దున విడదిగాని. మమచ అల్పభాగ్యాయా సాన్నిధ్యా తవ వీర్యవన్ అస్య శోక విపాకస్య ముహూర్తం స్యాద్ విమోక్షణం. నువ్వు గనక ఉంటే నాకు ఆ శోకం నుంచి కొంచెం విముక్తి లభిస్తుందయ్యా. గతే హి త్వయి విక్రాంతే పునరాగమనాయ వై ప్రాణానాం సందేహో మమ నాశ్చత్ మమ స్యాన్నత్ర సంశయ. నువ్వే గనక వెళ్ళిపోతే నా ప్రాణాలకి సంశయం ఏర్పడినట్లే. నాత్ర సంశయ తవాదర్శనజ శోకో భూయో మాం పరితాపయేత్. నువ్వు కనపడలేదనే శోకం నాకు మరింత బాధాకరం అవుతుందయ్యా. దుఃఖాత్ దుఃఖ పరాభూతాం దుర్గతాం దుఃఖభాగిని, నాకు దుఃఖం మీద దుఃఖం. ఇప్పటిదాకా శ్రీరామ వియోగం దుఃఖం, ఇప్పుడు నువ్వు కనపడకపోతే ఇది కొత్త దుఃఖం అవుతుంది. అయంచ వీర సందేహ తిష్టతీవ మమాగ్రత సుమహాన్ త్వత్సహాయేషు అర్రుక్షేషు గణేశ్వర కథన్ను ఖలు దుష్పారం ధరిష్యంతి మహోదధిం. ఆ విషయం కూడా అమ్మవారికి లోపల కొంచెం సందేహం ఉంది. ఇంత మహావానర సైన్యం సముద్రాన్ని ఎలా దాటుతుందయా హనుమంత? తాని హర్రుక్ష సైన్యాన్ని తవ్వా నరవరాత్మజం. ఆ రామలక్ష్మణులైన సముద్రాన్ని ఎలా దాటుతావు? నువ్వంటే వాయుపుత్రుడివి కాబట్టి, మహాపరాక్రమవంతుడివి కాబట్టి, ధృతి ధైర్యం ఇవన్నీ నీకున్నాయి కాబట్టి సముద్ర లంఘనం చేసి వచ్చావు. వాళ్ళంతా ఎలా వస్తారయ్యా? త్రయాణమేవ భూతానాం సాగరస్య లంఘనే శక్తి స్యాద్ వైనతే యస్య తవ వా మారుతస్య వా. నీకు మా వాయుదేవుడికి వైనతేయుడికి వీళ్ళకే ఉన్నాయి తప్ప, పోనీ ఆ వైనతేయుడు వచ్చి రాముని తన దీని మీద రెక్కల మీద కూర్చోబెట్టుకుని తీసుకెడతాడా? ఆయన మరి మామూలు సామాన్య మానవుడు కదా, మహావిష్ణువునైతే తీసుకెడతాడేమో అని అనుకోవచ్చు. తదస్మిన్ కార్య నిర్యోగే వీరయువంతురతిక్రమే కిం పశ్యసి సమాధానం బ్రూహి కార్య విదాంబరా. కాబట్టి అందువల్ల అతిక్రమింపశక్యం కాని ఈ సముద్రాన్ని లంఘించే కార్యసాధన విషయంలో ఏ ఉపాయం ఆలోచిస్తున్నావో తెలుపు. కామమస్య త్వమేవైకః కార్యస్య పరిసాధనే
పర్యాప్త పరవీరజ్ఞ యశస్యస్తే బలోదయ. ఇటువంటి కార్యక్రమం నిర్వహించడానికి నువ్వు ఒక్కడివే సమర్థుడివి. ఈ బల ప్రదర్శన వలన నీ కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి, నాకు గాని శ్రీరామునికి గాని కలగవు. అది నీకే. యశస్యస్తే బలోదయ బలై సమగ్రైర్యది మాం హత్వా రావణమాగవే. అది రావణం ఆగవే హత్వా యది మాం నయతి శ్రీరామ విజయీ స్వాంపురీం రామో నయేతు తస్యాత్ యశస్కరం. అది కీర్తికరమైనటువంటి పని. అంటే ఆ స్వామి వారు రావాలి, రావణాసురుని సంహరించాలి, నన్ను తీసుకుని వెళ్ళాలి. యదాహం తస్య వీరస్య వనాదుపధినా కృత రక్షసా తద్భయాదేవ తథా నార్హతి రాఘవ. ఆ రాముడికి భయపడి రాక్షసుడైన రావణుడు ఆ వంచనతో నన్ను అక్కడి నుంచి అపహరించి తీసుకొచ్చాడు. ఇప్పుడు నువ్వు రావణాసురుడిని కన్నుగప్పి నన్ను తీసుకొని పోవటం అది అంత మంచిది కాదు. ఎందుకు శ్రీరామచంద్రుడు ఏమాత్రం ఇష్టపడడు. ఎందుకని అంటే ఆయన వీరుడు, నేను వీర పత్నిని. అది రక్షస తద్భయాదేవ తదా నార్గతి రాఘవ బలైస్తు సంకులాం కృత్వా లంకాం పరబలార్దన మాం నయేద్యది కాకుస్థః తస్య సదృశం భవేతు. మరి బలాధికుడైనటువంటి శ్రీరామచంద్రుడు సైన్యంతో వచ్చి లంకని జయించి నన్ను తీసుకుని వెళ్ళటమే అది ఉత్తమ వీరుని యొక్క లక్షణం. తద్యథా తస్య విక్రాంతమనురూపం మహాత్మన భవత్యాహవ శూరస్య తథాత్వముపపాదయ. నువ్వు చేయవలసిన పని హనుమంతుడిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచి జయించవలసింది రాముడు, సంహరించవలసింది రాముడు, దానికి సహకరించవలసినది నువ్వు. గురువు యొక్క అవసరం జీవుడికి ఎంత స్పష్టంగా అమ్మవారు నొక్కి చెబుతున్నదో. ఆడుకోవలసింది మనస్సే, సచ్చిత్తులతో సమాగమం పొందవలసినది మనస్సే, మనస్సుకు ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టవలసినది గురువే. ఆ గురుస్థానం ఇక్కడ ఓ హనుమంత నీదే అని స్పష్టంగా చెప్తూ ఉన్నది. తదర్థోపహితం వాక్యం ప్రసృతం హేతు సంహితం నిశమ్యాహం తతశేషం వాక్యముత్తరమబ్రువం. అమ్మవారి మాటలు విని నేను సమాధానం చెప్పాను స్వామి. దేవి హర్రక్ష సైన్యానాం ఈశ్వర ప్లవతాం వరః సుగ్రీవ సత్వ సంపన్న తవార్థే కృత నిశ్చయ. అమ్మా, శ్రీరాముడు జయిస్తాడనే దానికంటే ముందు ఒక మాట చెప్తున్నా. ఈ మొత్తం వానర సైన్యానికి అంతటికి సంపూర్ణుడైన అధికారి సుగ్రీవుడు. ఆయన ఏమైనా సరే నిన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళాలనే కృత సంకల్పంతో ఉన్నాడు. తస్య విక్రమ సంపన్నా సత్వవంతో మహాబలా మనస్సంకల్ప సంపాతా నిదేశే హరయ స్థిత. ఆయన వద్ద మొక్కవోని పరాక్రమం కలిగిన వీరులు అనేక మంది ఉన్నారు. ఏషాన్నో పరినాథస్తాద్ నతిర్యక్ సజ్జతే గతికి నచ కర్మ సుసీదంతి మహత్స్వమిత తేజస. వాళ్ళు ఆ వానరులు ఆకాశంలో గాని పాతాళంలో గాని భూమి మీద గాని వాళ్ళకి ఎక్కడ ఆటంకాలనే ఉండవు. వాళ్ళు నిరాటంకంగా సంచరిస్తారు. అనాయాసంగా ఏ పనైనా వాళ్ళు నిర్వహిస్తారు. అసకృత్తైర్ మహాభాగై వానరైర్ బలగర్వితై ప్రదక్షిణీకృత భూమి వాయుమార్గానుసారి. వాళ్ళు అనేక పర్యాయాలు ఈ భూమిని చుట్టి వచ్చారమ్మా. మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకస. నాకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు, పోనీ నాతో సమానమైన వాళ్ళు ఉన్నారు. మత్త ప్రత్యవర కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ. నాకంటే తక్కువ బలం గలవాళ్ళు ఎవరు లేరు, అందరికంటే తక్కువ బలం గలవాడిని నేనే. మిగిలిన వాళ్ళందరూ నాకంటే ఎక్కువ పరాక్రమం, ఎక్కువ ఉపాయం, ఎక్కువ తెలివితేటలు, ఎక్కువ శక్తి సామర్థ్యాలు, ఎక్కువ అనుభవం గలవాళ్ళు అందరూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అహంతావధిక ప్రాప్త కిం పునస్తే మహాబలాః నహి ప్రకృష్టా ప్రేష్యంతే ఇతరే జనా. అమ్మా, ఇలాంటి దూత కార్యక్రమానికి పెద్దలైన వాళ్ళని గొప్ప వాళ్ళని పంపుతారా? ఎక్కడైనా పంపరు. మామూలు ఏదో నన్ను సామాన్యుడే నన్ను పంపించేశారు. తదలం పరితాపేన దేవి మన్యుర్వ్యపయితుతే. అమ్మా, ఇంకా నువ్వు ఏ విధమైన పరితాపం పెట్టుకోవద్దు. నువ్వు ఆ దుఃఖాన్ని
విడిచిపెట్టాయి. ఏకోత్పాతేన తే లంకాం ఏష్యంతి హరియూధప. ఒక్కసారి మొత్తం అంతా ఒకే ఒక దూకులో వచ్చి ఇక్కడ లంకలో వాళ్తారు హరియూధపులు అందరూ కూడా. మమ పృష్ఠగతౌ తౌ చ చంద్ర సూర్య విబోధితౌ త్వత్సకాశం మహాభాగే నృసింహ ఆగమిష్యత. ఉదయిస్తున్న సూర్యుడు చంద్రుల్లాగా తేజమూర్తులు నరేంద్రుల్ని అయిన ఆ రామలక్ష్మణులు నా భుజస్కంధాల మీద ఎక్కి ఇక్కడికి వస్తారమ్మా. అరిగ్నం సింహ సంకాశం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం. రాఘవుణ్ణి నువ్వు త్వరలోనే చూస్తావు. ఎటువంటి రాఘవుణ్ణి? అరిగ్నం శత్రు సంహారం చేస్తాడు అంటే రావణాసురుని సంహరిస్తాడు. సింహ సంకాశం సింహంతో సమానమైనటువంటి సంహరణం కలవాడు. అటువంటి శ్రీరామచంద్రుణ్ణి త్వరలోనే నువ్వు దర్శించగలవు. లక్ష్మణంచ ధనుష్పాణిం లంకాద్వారముపాగతం వజ్రనఖదంష్ట్రాయుధాన్ వీరాన్ సింహశార్దూల విక్రమాన్ వానరాన్ వారణేంద్రాభాన్ క్షిప్రం ద్రక్ష్యసి సంగతాన్. నేను వచ్చే ముందు ఇంతటి మనోధైర్యాన్ని నేను అమ్మవారికి ప్రతి మాటలోనూ చెప్పి ఒకసారికి 10 సార్లు అమ్మవారికి మనస్సుకి ఎంతో ధైర్యాన్ని కల్పించి చెప్పి వచ్చానయ్యా. శైలాంబుద నికాశానాం, శైలాలు పర్వతాల్లాగా, అంబుదాలు మేఘాల్లాగా సమానులైనటువంటి లంకామలయ సానుషు, లంకానగరంలో ఉన్న పర్వతాల ఆ సానువుల మీద నర్దతాం కపిముఖ్యానాం అచిరాశ్రోష్యసి స్వనం. ఇక నీకు రాక్షసుల అరుపులు కేకలు కోతలు వినపడవమ్మా. లంకానగరంలో ఉన్న మలయ పర్వతం మీద సానువుల మీద ఒక్కసారి అక్కడి నుంచి వచ్చి ఆ సముద్రాన్ని దాటి వచ్చిన వాడు దాని మీద మలయ పర్వతం మీద విడిది చేస్తారు. వాళ్ళ కేకలతో దద్దరిల్లిపోతుంది. ఆ కేకలు విజయధ్వానాలు, యుద్ధానికి ముందే విజయధ్వానాలు. ఆ విజయధ్వానాలతో నీకు ఆనందం కలుగుతుందమ్మా. అచిరాశ్రోష్యసి స్వయం, నువ్వు ఆ శబ్దాన్ని వింటావు. నివృత్త వనవాసంచ త్వయా సార్ధం అరిందమం అభిషిక్తం అయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం. నువ్వు కష్టాలన్నీ తీరిపోయి నిన్ను గ్రహించి తీసుకుని అమ్మవారిని నిన్ను తీసుకుని వెళ్ళి శ్రీరామచంద్రుడు అయోధ్యకు వెళ్ళి క్షిప్రం అభిషిక్తం అయోధ్యాయాం, అయోధ్య నగరంలో మళ్ళీ పట్టాభిషేకం చేసుకునేటటువంటి ఆ రోజు దగ్గరలోనే ఉంది. అటువంటి శ్రీరామచంద్రుడు నువ్వు చూస్తావు. తతో మయా వాగ్భిరధీన భాషిణ శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మై. నేను ఇటువంటి చక్కటి అద్భుతమైనటువంటి ధైర్యాన్ని నూరిపోసిన మాటలు చెప్పేసరికి ఆమె జగామ శాంతిం, శాంతిని. అప్పుడు అమ్మవారు కొంచెం స్థిమితపడి ఆ ముఖంలో ఆనంద ద్యోతకమైన లక్షణాలు కనిపించినాయ్యా. తవాతి శోకేన తదాతి పీడిత తతో మయా వాగ్భిరధీన భాషిణ శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాభిశోకేన తదాపి పీడిత. ఇది శ్రీ ఆర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే 68తమ సర్గ. ఈ ఆఖరి శ్లోకంలో ఏం చెప్పారు అంటే అభిషిక్తం అయోధ్యాయాం. కాబట్టి ఆ మాటని ఆధారం చేసుకుని లోకంలో ఒక గొప్ప సంప్రదాయం, సుందరకాండ పూర్తి చేసిన తర్వాత యుద్ధకాండ వస్తుంది. యుద్ధకాండ మనం తర్వాత ఎపిసోడ్ నుంచి చెప్పుకుంటాం. కానీ సుందరకాండ పూర్తి చేసిన చివరిలో ఇందులో 2, ఒకటి సీతారాముల సమాగమం, శ్రీరామ పట్టాభిషేకం అనే మాటని హనుమంతుడు ధైర్యాన్ని ఆశ్వాసాన్ని ప్రకటించి అమ్మవారికి ధైర్యాన్ని నూరిపోసి వచ్చాడు. కాబట్టి అందుకు గుర్తుగా ఇక్కడ సుందరకాండ అయిపోగానే ఏం చదవమన్నారంటే పట్టాభిషేక సర్గ చదవమన్నారు. యుద్ధకాండం 131వ సర్గంలో 59వ శ్లోకంతో ఈ పట్టాభిషేక సర్గ ప్రారంభమవుతుంది. అది మనం ఒకసారి పారాయణం చేసుకుని ఈ సుందరకాండ అధ్యయనానికి సమాప్తం పలుకుతాం. తతః సప్రయతో వృద్ధో వసిష్ఠో బ్రాహ్మణైః సహ రామం
రత్నమయే పీఠే సహసీతం న్యవేశయతు వశిష్ఠో వామదేవశ్చ, అందరూ వచ్చేశారు వశిష్ఠ వామదేవాదులు. జాబాలి రథ కాశ్యప కాత్యాయన స్వయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా అభ్యషించన్ నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధిన సలిలేన సహస్రాక్షం వసవో వాసవో యథ. శ్రీరామ పట్టాభిషేకము అంటే జీవుని యొక్క మోక్షము ప్రాప్తి, ఇదే అర్థం. ఎందుకంటే మనం ఇదే లక్ష్యంతో రామాయణం చదవాలి, చదివాము, చదువుతాము, ఎన్నిసార్లు అయినా చదవచ్చు. మన మనసులో ఉండే ధ్యాస అదే. ఋత్విగ్భిః బ్రాహ్మణైః పూర్వం కన్యాభిః మంత్రిభిస్తథా యోధైశ్చైవాభ్యషించస్తే సంప్రహృష్టాస్పనసనై సనైగమైః సర్వౌషధిరభయ అసైర్దివ్యైః దైవతైర్నభసి స్థితైః చతుర్భిర్లోకపాలైశ్చ సర్వైర్దేవైశ్చ సంగతైః ఛత్రందుతస్య జగ్రాహ శత్రుఘ్నః పాండురం శుభం శ్వేతం చ వాలవ్యజనం సుగ్రీవో వానరేశ్వరః అపరం చంద్ర సంకాశం రాక్షసేంద్రో విభీషణః మాలాం జ్వలంతీం వపుషా కాంచనీం శతపుష్కరాం రాఘవాయ దదౌ వాయుః వాసవేన ప్రచోదితః సర్వరత్న సమాయుక్తం మణిరత్న విభూషితం ముక్తాహారం నరేంద్రాయ దదౌ శక్ర ప్రచోదితః ప్రజగుర్దేవ గంధర్వాః నృతుశ్చ అప్సరో గణాః అభిషేకే తదర్హస్య తదా రామస్య ధీమతః భూమిః సస్యవతీ చైవ ఫలవంతశ్చ పాదపాః గంధవంతి చ పుష్పాణి బభూవు రాఘవోత్సవే సహస్రశతమశ్వానాం ధేనూనాం చ గాగవాన్ తథా దదౌ శతం వృషాన్ పూర్వం ద్విజేభ్యో మనుజర్షభః 30 కోటిర్హిరణ్యస్య బ్రాహ్మణేభ్యో దదౌ పునః నానాభరణ వస్త్రాణి మహార్ఘాణి చ రాఘవః ఆర్కరశ్మి ప్రతీకాశాం కాంచనీం మణి విగ్రహాం సుగ్రీవాయ స్రజన్ దివ్యాం ప్రాయచ్చన్ మనుజర్షభః వైడూర్యమణి చిత్రే చ వజ్రరత్న విభూషితే వాలిపుత్రాయ ధృతిమాన్ అంగదాయ అంగదే దదౌ మణిప్రవరజుష్టం చ ముక్తాహారం అనుత్తమం సీతాయై ప్రదదౌ రామః చంద్రరశ్మి సమప్రభం అరజే వాససి దివ్యే శుభాన్యాభరణాని చ అవేక్షమాణా వైదేహి ప్రదదౌ వాయుసూనవే అరజే వాససి దివ్యే శుభాన్యాభరణాని చ అవేక్షమాణ వైదేహి ప్రదదౌ వాయుసూనవే. అమ్మవారికి శ్రీ ఆంజనేయుడు అంటే ఎంత వాత్సల్యం, ఎంత ప్రేమ, ఎంత పుత్ర స్నేహం. అందుకనే ఆవిడ అపురూపమైన కానుకలు ఇచ్చింది. అవముచ్య ఆత్మన కంఠాత్ హారం జనక నందిని అవైక్షత హరీన్ సర్వాన్ భర్తారంచ ముహుర్ముహు తామింగితజ్ఞ సంప్రేక్ష్య బభాషే జనకాత్మజాం ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భామిని సపౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్నేతాని సర్వశః దదౌ సా వాయుపుత్రాయ తం హారం అసితే క్షణ హనుమాంస్తేన హారేణ శుశుభే వానరర్షభః చంద్రాంశుచయ గౌరేణ శ్వేతాభ్రేణ యథా అచలః తతో ద్వివిధమైందాభ్యాం నీలాయ చ పరంతపః సర్వాన్ కామగుణాన్ వీక్ష్య ప్రదదౌ వసుధాధిపః సర్వవానర వృద్ధాశ్చ ఏ చాన్యే వానరేశ్వరాః వాసోభిర్భూషణైశ్చైవ యథార్హం ప్రతిపూజితాః. ఒక మాట చెప్పుకోవాలి, వీళ్ళందరినీ యథాశక్తిగా సన్మానిస్తున్నారు. మనం ఏం చెప్పుకోవాలి? మనకి మోక్షం మనం పొందేటట్లుగా మనకి అర్హత కల్పించి మనలో ఉండి మన యొక్క ఆ సద్బుద్ధిని క్షీణింపనీయకుండా అనేక రామాయణంలో ఉన్న ఆలోచనలే, కథాంశాలే, ఆ భావాలే మనలో ప్రవేశించి మనల్ని నిలబెట్టి మనలో అంతకు ముందు పుట్టుక నుంచి వచ్చినటువంటి రజస్తమో గుణాలని నిర్మూలనం చేసి మనని
మోక్షపద ప్రాప్తికి తీసుకువెళ్ళినటువంటి గుణాలే, సద్గుణాలే, సదాలోచనలే, సద్భావనలే. వాటికి మనం సర్వదా అమ్మా మీరు నా మనసులో అన్ని సద్భావాలు తోచటం వలననే నేను ఈ సంసారం అనే సాగరం నుంచి విముక్తున్నయి హనుమంతుడిలాగా అవతల ఒడ్డుకి వెళ్ళిపోయాను. మళ్ళీ నాకు పునర్జన్మ అనేది రాకుండా మీరు నన్ను అనుగ్రహించారు అని మనం భావన చెప్పుకోవాలి వీళ్ళతో. సర్వ వానర వృద్ధాశ్చ ఏ చాన్యే వానరర్షభాః వానరేశ్వరాః న వాసోభిర్భూషణశ్చైవ యథార్హం ప్రతిపూజితాః విభీషణోऽథ సుగ్రీవో హనుమాన్ జాంబవాంస్తదా సర్వ వానర ముఖ్యాశ్చ రామేణ క్లిష్టకర్మణా యథార్హం పూజితాః సర్వైః కామైస్తైర్రత్నైశ్చ పుష్కలైః ప్రహృష్ట మనసః సర్వే జగ్మురేవం యథాగతం దృష్ట్వా సర్వే మహాత్మానం తతస్తే ప్లవగర్షభాః విసృష్టాః పార్థివేంద్రేణ కిష్కింధాం అభ్యుపాగమన్. సుగ్రీవో వానరశ్రేష్ఠో దృష్ట్వా రామాభిషేచనం లబ్ధ్వా కులధనం రాజా లంకాం ప్రాయాద్ విభీషణః సరాజ్యమఖిలం శాసన్ నిహతారిర్మహాయశాః రాఘవః పరమోదారః శశాస పరయా ముదా. రాఘవుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఉవాచ లక్ష్మణం రామో ధర్మజ్ఞం ధర్మవత్సలః ఆతిష్ట ధర్మజ్ఞ మయా సఖేమాం గాంభూర్వరాజాధ్యుషితాం బలేన తుల్యం మయా త్వం పితృవిర్ధృతాయ తామ్రవ్యరాజ్యే ధురముద్వహస్వ సర్వాత్మనా పర్యనునీయమానో యదా న సౌమిత్రిరుపైతి యోగం నియుజ్యమానోऽపి చ యౌవరాజ్యే తతోప్యషించద్భరతం మహాత్మా పౌండరీకాశ్వమేధాభ్యాం వాజపేయేన చాసకృతు అన్యైశ్చ వివిధైర్యజ్ఞైః అయజత్ పార్థివర్షభः రాజ్యం దశసహస్రాణి ప్రాప్య వర్షాణి రాఘవ శతాశ్వమేధానాజక్రే సదశ్వాన్ భూరి దక్షిణాన్. అజానులంబబాహుః సమః స్కంధ ప్రతాపవాన్ లక్ష్మణానుచరో రామః పృథివీం అన్వపాలయతు రాఘవస్యాపి ధర్మాత్మా ప్రాప్య రాజ్యమనుత్తమం ఈజే బహువిధైర్యజ్ఞైః ససుహృతు జ్ఞాతిబాంధవః సపర్యదేవన్ విధవా న చ వ్యాళకృతం భయం న వ్యాధిజం భయం వాపి రామే రాజ్యం ప్రశాసతి నిర్దస్యురభవల్లోకో నారారర్ధ కంచిదస్పృశతు న చ స్మ వృద్ధ బాలానాం ప్రేత కార్యాణి కుర్వతే సర్వం ముదితమేవాసీత్ సర్వో ధర్మోపరో భవతు రామమేవ అనుపశ్యంతో నాభ్యసించన్ పరస్పరం. ఆసన్ వర్ష సహస్రాణి తథా పుత్ర సహస్రిణః నిరామయా విశోకాశ్చ రామే రాజ్యం ప్రశాసతి. రామో రామో రామ ఇతి ప్రజానాం అభవన్ కథాః రామభూతం జగదభూతు రామే రాజ్యం ప్రశాసతి. నిత్యపుష్ప నిత్యఫల తరవః స్కంధ విస్తృతాః కాలే వర్షీ చ పర్జన్యః సుఖస్పర్శశ్చ మారుతః బ్రాహ్మణాః క్షత్రియాః వైశ్యాః శూద్రాః లోభ వివర్జితాః స్వకర్మసు ప్రవర్తంతే తుష్టాః స్వైరేవ కర్మభిః. ఆసన్ ప్రజాధర్మరతా రామే శాసతి నావృతాః సర్వే లక్షణ సంపన్నాః సర్వే ధర్మపరాయణాః దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ భ్రాతృభిః సహిత శ్రీమాన్ రామో రాజ్యమకారయతు. ధర్మ్యం యశస్యం ఆయుష్యం రాజ్ఞాంచ విజయావహం ఆదికావ్యమిదం త్వార్షం పురా వాల్మీకినా కృతం. యః పఠేత్ శృణుయాల్లోకే నరః పాసాద్ విముచ్యతే. పుత్రాకామస్తు పుత్రాన్ వై సఖా ధనకామో ధనాని చ లభతే మనుజో లోకే శ్రుత్వా రామాభిషేచనం మహీం విజయతే రాజా రిపుశ్చ రిపుంశ్చాప్యధితిష్ఠతి. రాఘవేణ యథా మాతా సుమిత్రా లక్ష్మణేన చ భరతేన చ కైకేయీ
जीवपुत्रास्तथा स्त्रियः श्रुत्वा रामायणमिदं दीर्घम् आयुश्च विन्दति रामस्य विजयं चैव सर्वमक्लिष्टकर्मणः शृणोति य इदं काव्यम् आर्षं वाल्मीकिना कृतं श्रद्दधानो जतक्रोधो दुर्गाण्यतितरत्यसौ समागम्य प्रवासान्ते लभते चापि बान्धवैः प्रार्थितांश्च वरान् सर्वान् प्राप्नुयादिह राघवात् श्रवणेन सुराः सर्वे प्रीयन्ते सम्प्रशृण्वताम् विनायकाश्च शाम्यन्ति गृहे तिष्ठन्ति यस्य वै विजयेत महीं राजा प्रवासी स्वस्तिमान् व्रजेतु स्त्रियो रजस्वला श्रुत्वा पुत्रान् सूयुरनुत्तमान् पूजयांश्च परश्च पठस्येमम् इतिहासं पुरातनं सर्वपापात् प्रमुच्येत दीर्घमायुरवाप्नुयात् प्रणम्य शिरसा नित्यं श्रोतव्यं क्षत्रियैर्द्विजात् ऐश्वर्यं पुत्रलाभश्च भविष्यति न संशयः रामायणमिदं कृत्स्नं शृण्वतः पठतः सदा प्रीयते सततं रामः सह विष्णुः सनातनः आदिदेवो महाबाहुः हरिर्नारायणः प्रभुः साक्षात् रामो रघुश्रेष्ठो लक्ष्मशेषो लक्ष्मण उच्यते कुटुम्बवृद्धिं धनधान्यवृद्धिं श्रियश्च मुख्याः सुखमुत्तमं च श्रुत्वा शुभं काव्यमिदं महार्धं प्राप्नोति सर्वां भुवि चार्ध सिद्धिम् आयुष्यमारोग्यकरं यशस्यं सौभ्रातृकं बुद्धिकरं सुखं च श्रोतव्यमेततु नियमेन सद्भिः आख्यानमोजस्करमाद् वृद्धिकामैः एवमेतत् पुरावृत्तम् आख्यानं भद्रमस्तु वः प्रव्याहरत विस्रब्धं बलं विष्णोः प्रवर्धतां देवाश्च सर्वे तुष्यन्ति श्रवणात् ग्रहणात् तथा रामायणस्य श्रवणात् तुष्यन्ति पितरस्तथा भर्ता भक्त्या रामस्य ये चैमां संहितां ऋषिणा कृतां लेखयन्तीह च नराः तेषां वातः त्रिविष्टपे। अथ आञ्जनेय नमस्क्रिया गोष्पदीकृतवाराशिं मशिकीकृतराक्षसं रामायण महामालारत्नं वन्दे नीलात्मजम् अञ्जनानन्दनं वीरं जानकी शोकनाशनं कपीशमक्षहन्तारं च वन्दे लङ्काभयङ्करम् आमिषीकृतमार्ताण्डं गोष्पदीकृतसागरं तृणीकृतदशग्रीवम् आञ्जनेयं नमाम्यहम् उल्लङ्घ्य सिन्धोः सलिलं सलीलं यशोकवन्यं जनकात्मजायाः आदाय तेनैव ददाह लङ्कां नमामि तं प्राञ्जलिराञ्जनेयम् आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीय विग्रहं पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनं यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने संस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलं वामे भूमिसुता पुरश्च हनुमान् पश्चात् सुमित्रासुतः शत्रुघ्नो भरतश्च पार्श्वदलयोर्वायुवादिकोणेषु च सुग्रीवश्च विभीषणश्च युवराट् तारासुतो जाम्बवान् मध्ये नीलसरोजकोमलरुचिं रामं भजे श्यामलं माता रामो मत्पिता राम च भद्रो भ्राता रामो मत्सखा राघवेश सर्वस्वं मे रामचन्द्रो दयालु नान्यं दैवं नैवं जाने न जाने साकेते शरदिन्दुकुन्दधवले सौधे महामण्डपे
पर्यस्ता गुरुधूप दीप ललिते कर्पूर दीपोज्वले सुग्रीवांगद जाम्बवत् परिवृतं सौमित्रिणा सेवितं लीलामानुष विग्रहं रघुवरं रामं भजे श्यामलम्। नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्र यमानिलेभ्यो नमोस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः। स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेण मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु। हरिः ओम तत्सत् ब्रह्मार्पणमस्तु।